నమస్తే ఆంటీ. థ్యాంక్స్. మీ పేరా ఆంటీ? నా పేరు నగరమ్మ, మీ ధవళ నగరమ్మ. మీ వయస్సు? నా వయసు 95. నేను పుట్టిందేమో ఐలాండ్ పోలవరం దగ్గర కెసినకుర్రు, ఓకే. ఆ శుద్ధ పల్లెటూరు. ఉమ్, ఆ ఊళ్ళోనే మేము అందరం ఉండేవాళ్ళం. ఓకే. మేము ముగ్గురు అక్క చెల్లెళ్ళం, ఉమ్, ఒక అన్నదమ్ముడు. ఉమ్, అప్పటి రోజుల్లో ఉమ్, మా నాన్నగారేమో పౌరోహిత్యం చేయించేవారు. మాకు చిన్న ఇల్లు, ఒక 40 ఎకరాలు 10 ఎకరాల భూమి ఉండేది. ఉమ్, శుద్ధ మంచినీళ్ళు కూడా దొరికేవి కాదమ్మా ఊళ్ళోను. ఒక నుయ్యి ఉండేది, పుట్టాపత్తి నుయ్యి అని. ఉమ్, అక్కడ నూతిలో నీళ్ళే తెచ్చుకునేవారు. ఇంట్లో నీళ్ళు ఉప్పు కషాయం. అవును. సముద్రం దగ్గర మాకు పర్లంకొర్రు. ఉమ్, ఆ గోదావరి నీళ్ళు కూడా ఉప్పుగానే ఉండేవి. ఎప్పుడైనా కాలువ నీళ్ళు వస్తే తీయగా ఉంటాయని మా అమ్మ అక్కడి నుంచి పట్టుకొచ్చి పెద్ద గుండెగల్లో నింపుకునేవారు. ఆహా. ఇంటికి పిక్క తెక్కేసి అందులో పెట్టుకునేవారు వాళ్ళు. అవే తాగేవాళ్ళం ఒక వారం 10 రోజులు. కాలం వస్తే మాకు పండుగ. అప్పటి రోజుల్లో మాకు ఏం తెలిసేది కాదు, చిన్నపిల్లలం. మీకు ఎప్పుడు పెళ్ళయిందా ఆంటీ? 8 ఏళ్ళప్పుడు. ఉమ్, అప్పుడు చేయకూడదనేవారు, చిన్నపిల్లల పెళ్ళిళ్ళు చేయకూడదనేవారు. అవును. మనుషులు కరణాలేమో వాళ్ళ సహాయంతో వీధిలో పందిరేసి పెళ్లి చేశారు. అంకుల్ ఏం చేసేవాళ్ళు? మా ఆయన రైల్వేలో పనిచేసేవారు, ఆహా. చక్రధర్పూర్. అంకుల్తో ఏ ఊర్లు వెళ్ళినారు మీరు? ఆ పెళ్ళయ్యాక నన్ను బీహార్ తీసుకెళ్ళారు. అక్కడ మరి మీకు హిందీ రాదు కదా, ఎలా ఉండేవాళ్ళు మీరు? నన్ను తీసుకెళ్ళి ఉమ్, ఏమో, ఆయనకి అమ్మ లేరు కదా. ఆ, అవును. స్వాతి సోమనాథ్ గారు మీకు తెలుసును, ఆ, వాళ్ళ తాతగారి ఇంట్లో దింపారు. ఆ, ఆవిడ మా బంధువు. ఉమ్, ఆవిడ అత్తగారిలాగే తల్లిలా చూసేవారు, తల్లి తండ్రిలాగా. అతని పేరు మామిడిపిల్లి సుందర్రావు గారు, ఉమ్, ఆవిడ పేరు నరస వెంకట లక్ష్మీనరసమ్మ గారు. ఉమ్. అమ్మా, అలా నా జీవితం సాగింది. ఓకే. అక్కడ ఎన్ని సంవత్సరాలు నిన్నారు? వాళ్ళ ఇంట్లో 2 సంవత్సరాలు ఉన్నా. తర్వాత? తర్వాత వేరే పిల్లలు పుట్టారు. ఆ, ఓ పిల్ల పుట్టింది, ఉమ్, వేరే వేరే కాపురం ఇల్లు చూసి పెట్టి ఓకే. ఆ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయింది మాకు. ట్రాన్స్ఫర్ అయ్యాక ఏం లేదు, పిల్లలతో కాలక్షేమ ఏటా పిల్ల ఆహా. రాలేదమ్మా. బీహార్ నుంచి అక్కడక్కడే రాజుగారి స్వామిని అక్కడ ట్రాన్స్ఫర్ అయింది, ఉమ్. అక్కడికి తీసుకెళ్ళాను. ఖాళీ సమయంలో ఇప్పుడు మీరు ఏం చేస్తుంటారు? నేను ఖాళీ ఇప్పుడు పిల్లల్ని ఆడించడం, పిల్లలకి చదువు చెప్పుకోవడం. ఆ, ఏదో ఆరోగ్యం వచ్చు కదా నాకు, అవును, చిన్న అవును, చిన్నవి. అవును. పిల్లలకి చదువు చెప్పుకోవడం, వాళ్ళని ముస్తాబు చేయడం, ఉమ్, దాంతోనే సరిపోయేది నాకు. ఆహా. సెట్టర్లు లేదాన్ని ఖాళీ టైంలో ఆహా. పిల్లలకు గౌన్లు కుట్టి, పరికిణీలు కుట్టి. ఇప్పుడు కూడా కుట్టగలుగుతారా? ఇప్పుడు కన్ను కనపడి ఉమ్, ఇంకో చెవరు కనిపించు, ఓకే. అన్నీ ఉడిగిపోయాయమ్మా. మా ఊళ్ళో చిన్న స్కూల్ ఎలిమెంటరీ స్కూల్ పెట్టారు. మేము పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళం. ఆ, స్కూల్కి వెళ్ళి 1 గంటకు భోజనానికి వచ్చేసేవాళ్ళం ఇంటికి. ఉమ్, వచ్చాక మా అమ్మ ఏదో వండి పెట్టేది. ఉమ్, తర్వాత అందరం కలిసి ఆడుకునేవాళ్ళం కాసేపు. ఉమ్, రెండవగానే మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళం. ఓకే. సాయంత్రం పిల్లలు, మా నా వయసు పిల్లలు, ఆడపిల్లలు అందరూ ఉండేవారు. ఉమ్, అందరం ఆడుకునేవాళ్ళం అంతే. పల్లెటూరు కదమ్మా. అవును. ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను 4వ క్లాస్ దాకా చదివి. 5వ? నీ జీవితంలోని ఏది సంతోషం అనిపించింది? నా జీవితంలోనమ్మ నాకు పిల్లలే దేవుళ్ళు అనిపించింది. ఓకే. నాకు ఏ పిల్లలు చూసినా సంతోషం. ఇప్పుడు కూడా పిల్లలతోనే నీ కాలక్షేమాలను చూస్తే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు. అవును, ఇప్పుడు నాకు ముని మనవాళ్ళు ఉన్నారు. అవును. ఇంత పిల్లలు ఉండేది ఇక్కడ, ఉమ్, దాంతో ఆడుకునేదాన్ని. అది వాళ్ళు ఎక్కడ ఆస్ట్రేలియా, లండన్ వెళ్ళిపోయారు వాళ్ళు. ఉమ్, ఈ మధ్య 6 నెలలు మన ఇక్కడే ఉంటారు, కొండాపూర్లో మా మనవలు ఉంటారు, ఉమ్, ముని మనవలు ఉన్నారు.
వాళ్ళతో కాలక్షేపం నాకు. వాళ్ళు స్కూల్కి వెళ్తుంటే తాతమ్మ బాయ్ అని చెప్పేవారు. ఉమ్. ఆ, వాళ్ళు స్కూల్ భుజాన్ని వేసుకుని బ్యాగులు భుజాన్ని వేసుకుంటే మా పిల్లల్ని నాకు గుర్తుకొచ్చేవారమ్మా. అవునా. ఆ, అదే ఆనందం, చాలా ఆనందపడిపోతాను నేను పిల్లల్ని చూసి. మీ నిన్న వీళ్ళతో పుట్టినరోజు అయింది, ఇక్కడికి వెళ్ళి నిల్చున్నాను. ఉమ్, ఆ పిల్లలందరూ వస్తూ పోతుంటే ఉమ్. అదే నాకు ఆనందం. మీకు పిల్లలు అంటే చాలా ఇష్టం. అంతే. ఉమ్. మీ పిల్లలు అందరు చదువుకున్నారా? మా పిల్లలు చదివిద్దాం అంటే మాది ఎక్కడో బీహారు, ఆ. ఏదో చదువుకున్నారు. అది మాత్రం డిగ్రీ చదివింది. ఉమ్. అది నా పెద్ద కొడుకుని చదివించానమ్మా. చదివించాను. ఎంతవరకు చదివి? వాడు ఇంజనీర్ చదివాడు. అవునా. ఇప్పుడు కాకినాడ. కాకినాడలో ఉన్నారు. రెండో వాడు కూడా పాలిటెక్నిక్ చదివాడు. ఆహా. ఆరోగ్యం బాగలేక మానేశాడు వాడు. ఆ. వాళ్ళ నాన్నగారు చచ్చిపోయారు. ఆహా. ఎన్ని సంవత్సరాల్లో చనిపోయినారు? ఆయనకి 50 సంవత్సరాలు, నాకు 44. ఉమ్. ఆయన అప్పటి చచ్చిపోయారు. నుంచి మీరు అప్పుడు ఒకరే? నా కొడుకు దగ్గరే ఉన్నాము. ఆహా. నా కొడుకే కోడలు అన్ని చేస్తారు. విజయనగరం అది. విజయనగరంకి వెళ్ళారు. అది విజయనగరం. ఓకే. వంటిసాల గ్రహారం మా ఊరు. అక్కడి పల్లెటూరు, చిన్న పల్లెటూరు. ఓకే. అప్పుడు మా అత్తగారు లేరు, ఓకే. మామగారు ఉండేవారు. ఉమ్. నాకెవరో తెలియదు, అత్త మామలు ఎవరు. ఉమ్. మాది గోదావరి జిల్లా, ఓకే. వాడది విశాఖపట్నం జిల్లా. 2 ఏళ్ళు అక్కడే ఉండేదాన్ని మా వాడి ఇంట్లోనే. వాళ్ళ అమ్మ లేరు కదా. ఉమ్. మా మేనత్త ఆవిడ పెళ్లి చేయించింది, వాళ్ళ ఇంట్లో ఉంది, వాళ్ళ తాతగారి ఇంట్లో. ఉమ్. మీకు 8 ఏళ్లలోనే పెళ్లి అయిపోయింది కదా. ఆ. అప్పుడు మీకు ఏమైనా తెలుసా? అప్పటికి 8 ఏళ్లకి వంటలు చేయడం అదంతా వచ్చేదా? వంటమా? ఆ. 8 ఏళ్ళప్పుడు లేదు, కానీ పెద్ద మనిషి అయ్యాక వంట చేసేదాన్ని. పెద్ద మనిషి కాకముందే మీరు పెళ్లి అయిపోయిందా? ఆ, ఎట్లా? 8 ఏళ్ళు. 8 ఏళ్ళకి మరి ఎట్లా చేసుకున్నారు? ఎవరు? అప్పుడు శారదా వీళ్ళమ్మ ఆ. యానాంలో పెళ్ళిళ్ళు చేసేవారు. ఆహా. అప్పుడు మాకు మా వాళ్ళకి స్తోమత లేదు, ఆహా. పౌరోహిత్యం కదమ్మా. ఉమ్. అంచేత ఇంట్లో పందిరేసి పెళ్లి చేసేవారు. ఓకే. మీకు అప్పటికి ఏమన్నా తెలుసా? పెళ్ళైన తర్వాత ఇలా ఉంటది, అలా చేయాలి, వంటలు చేయాలి, అవి ఏమీ తెలియదు? అవి ఏం తెలియదు నాకు. ఏమీ తెలియదు. పెద్ద మనిషి అయ్యాక కూడా మాకు పల్లెటూరు కదా, మాకేం మగవాళ్ళని చూస్తే భయం. ఆహా. ఆ, మగవాళ్ళతో మాట్లాడకూడదు, ఉమ్. వీధుల్లోకి వెళ్ళకూడదు, ఉమ్. అలాంటి ఆంక్షలు ఉండేవి మాకు. ఉమ్. పెద్ద మనిషి అయ్యాక ఎవరితో మాట్లాడినిచ్చేవారు కాదు. ఆహా. స్కూల్కి కూడా మానేశారు. ఆ. 4వ క్లాసులో పెద్ద మనిషి అయితే ఉమ్. వెళ్ళనీయలేదు ఇంక స్కూల్కి. ఆహా. ఇంట్లోనే ఆడుకుంటూ ఏదో ఆ బొంతలు కుట్టుకుని, ఉమ్. లేసులు అల్లుకుని, ఉమ్. తెరలు అల్లుకుని అది కాలక్షేపం చేసేవాళ్ళం ఉహు. చిన్నప్పుడు. ఉమ్. మీకు ఎంతమంది పిల్లలు ఆంటీ? నాకు 7 పిల్లలమ్మా. 7. అమ్మా 7 ఉన్నారు, 6 ఉన్నారు. 6 ఇప్పుడు లేరమ్మా. ఆ. ఇప్పుడు నా 3 చచ్చిపోయారు. ఓకే. ఎంతమంది అమ్మాయిలు, ఎంతమంది అమ్మాయిలు 4 అమ్మాయిలు, అబ్బాయిలు 3 అబ్బాయిలు. 2 అబ్బాయిలు చచ్చి ఉద్యోగం చేసేవాడు, సింగరేణి. ఆహా. కొడుకు పాటలు అక్కడే పనిచేసేవారు. ఉమ్. ఉమ్. అమ్మా అక్కడే ఉండేదాన్ని. తాతయ్య బాగా చూసుకునే వాళ్ళ? మీరు చిన్నప్పుడు ఎలాంటి వంటలు చేసేవాళ్ళు? నేనమ్మా చిన్నప్పుడు నాకు అన్ని వంటలు చేయాలని ఆసక్తి కలిగేది. మా అమ్మ బొబ్బట్లు చేస్తే నేను మా అమ్మ బొబ్బట్లు చేసేది. మా అమ్మ పప్పులో ఉండ్రాళ్ళు చేసేది. మేము ఉండవన్నీ చేసి అక్కడ పెట్టేదాన్ని. పల్లెటూరు అమ్మ, అప్పటి రోజుల్లో డబ్బులు కూడా చాలా తక్కువ. మాకు ఇంతంత గిన్నెలతో వండేవారు. అప్పటి రోజులు ఇంత అన్నం తినేవారు అందరూ. ఇప్పుడు అందరూ ఇంతే. అవును, నిలబడి తినిపోతున్నారు. అమ్మ డబ్బు సంపాదన అదొకటి. పిల్లలు చదువుకుంటున్నారు, చదువులకి వెళ్ళి వాళ్ళకి టైం ఉండదు పాపం. ఒక చదువు కాదు, అనేక రకాల చదువులు చెప్తున్నారు పిల్లలకి. డ్రాయింగ్, డ్యాన్సు, అదేంటి పాటలు ఆన్లైన్లో. అవును, ఇవన్నీ నేర్చుకుంటున్నారు పిల్లలు.
వాళ్ళకు కూడా అస్సలు మాట్లాడడానికి టైం ఉండటం లేదు పిల్లలకి, అవును. చిన్న పిల్లలకి ఉమ్, అదే చేస. ఉమ్, మా రోజుల్లో అయితే మనిషికి పావు బియ్యం, ఆ, చుట్టం వస్తే పావు బియ్యం పోసేవారు. ఇంకొంత కూర గిన్నెలు, ఉమ్, పప్పులు పులుసులు, ఉమ్. తిండే వ్యాపారం ఇంకోటి లేదు. నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి రహస్యం ఏమిటి? నాకు రహస్యం లేదు, మా శుభ్రంగా తింటాను, ఉమ్, నా పని చేసుకుంటాను. ఓకే. అంటే ఇంకా మంచం మీద లేవనెత్తడం లేదు. అది ఓకే. అమ్మాయి వండి పెడుతుంది, పప్పు కూర పులుసు, నా కూతురు ఉమ్, అక్కడ పెట్టేస్తారు, టేబుల్ పెడుతుంది, తినేస్తారు, ఉమ్, తినేసి పడుకోవడమే. ఓకే. నిద్ర పట్టదు, ఆలోచించుకుంటారా పడుకుంటారు. పిల్లలు ఏం చేస్తున్నారు, చంటి పిల్లలు ఎలా పెంచాలి, ఎలా ఉంటారు వాళ్ళు. ఉమ్, ఒక్కొక్కప్పుడు ఆ పిల్లలే గుర్తొస్తుంటారు. ఓకే. టెన్షన్ లేదు, వాళ్ళ కడుపు నిండా పెట్టాలి, వాళ్ళని మా స్కూల్కి పంపాలన్న అలాగే ఉండేది నాకు. ఓకే. ఎప్పుడు కొట్టారు కానీ అమ్మ పిల్లల్ని కేకలేసి, ఉమ్, ఇప్పుడు తిట్టడం కూడా తిట్టారు కానీ. ఉమ్, ఓకే. ఈ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఏమన్నా సలహా ఇవ్వగలుగుతారా? సలహా ఇస్తానంటే వాడు వింటారమ్మా. ఆహా. నీ సలహా ఇచ్చి వాడు విన్న వాళ్ళ ఆలోచన వాళ్ళవి. అవును. నన్ను ఇస్తామా, జాగ్రత్తగా ఉండండి, అత్తమా వాళ్ళకి చూసుకో, ఉమ్, ఇంటికి వస్తే ఇంకెవరికైనా అన్నం పెట్టండి. నాకు అదే చేస్తాను. మా ఇంటికి వచ్చిన వాళ్ళు భోజనం చేయండి ఎవరు వెళ్ళేవారు కాదు. ఉమ్, ఎందుకంటే దానాల్లో కల్లా అన్నదానం గొప్పది. అవునా అండి. అంచేత కడుపు నిండా అన్నం పెడితే అయ్యో ఎంత బాగా పెడుతున్నారు, నా కూతురు పెడుతున్న అన్నం తినగానే అమ్మాయి వాళ్ళు ఎంత బాగుందో అని తినేసి మన తొమ్మిది పడుకుంటాను. ఉమ్, అంతే కదమ్మా. అవును, కరెక్టే అంటే. డబ్బులు ఇస్తే ఎవరికి కనపడదు. అవును. నాకు చేసింది ఒక్కటే అన్నదానం. నా ఇంటికి వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టేదాన్ని, అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా. ఎప్పుడూ విసుక్కోనమ్మా. ఇప్పుడు పిల్లలకి ఏమన్నా సలహా ఇస్తారా? పిల్లలకి ఏ సలహా వాళ్ళే నాకు ఇస్తారు. ఏమి ఇస్తారండి? ఏమీ లేదు. అమ్మ జాగ్రత్తగా ఉంటాను, అదొకటే సలహా. సరే. అత్తారింటికి పంపించినప్పుడు ఎవరితో తగ్గు పెట్టుకోవద్దు, ఉమ్, పిల్లల్ని జాగ్రత్తగా మరుతుంది ఆడపడుతుంది జాగ్రత్తగా చూసుకో. ఇప్పుడు ఇది అత్తారింటికి వెళ్ళినప్పుడు అదే చెప్పాను నేను, అమ్మ జాగ్రత్త, అత్తమామల్ని ఏమనకూడదు, ఉమ్, నువ్వు తోస్తే పని చెయ్యి లేదా కూర్చో. ఉమ్, ఆ పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళని ఏమనద్దు. మరుదులు ఉంటారు, ఆడపిల్లలు ఆడపడుతులు ఉంటారు, అదే చెప్పేదాన్ని. మంచిగా ఉండమ్మా, అట్టింటికి పుట్టింటికి మంచి తేవాలి, అంతే కదమ్మా. సరే అండి, థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ వెరీ మచ్.